మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదిగో మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే, నీ చిత్తమైతే నన్ను ఏమన్నాడు, శుద్ధినిగా. మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి. ఎందుకు తగ్గివు? ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు? సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ రోగాలు తగ్గిస్తున్నాం, వీళ్ళ రోగాలు తగ్గిస్తున్నాం, నా రోగాలు తగ్గట్లేదండి. నేను కనబడుతున్నానా? అంటే నేను కనబడతలేదా? వాళ్ళందరూ నీకు కనబడుతున్నారు, వాళ్ళ ప్రార్థనలు నీకు వినబడుతున్నాయి, నా ప్రార్థన వినబడతలేదా? అంటే వాళ్ళ నీకు కనబడుతున్నారు, నాకు కనబడతలేదు, నేను నీకు కనబడతలేదా? అట్లా ఉండకూడదు. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. మనం అడగాలి, మనం అడుగుతున్నాం, కానీ దానిలో దేవుని చిత్తం ఉందో లేదో గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి ఇస్తాడు. బైబిల్లో రాయబడినమాట, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడు. కానీ మనమేమో ఆయన చిత్తానుసారంగా అడగం కదా. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మన చిత్తాలే. చాలామంది ఏం చేస్తా చెప్పమంట, నేను చాలామందిని గమనించాను, వాళ్ళ ఆలోచనలు దేవుని ఆలోచనగా, దేవుడు నాతో మాట్లాడాడు ఇటు చేయమన్నాడని. వాళ్ళ ఆలోచనలు దేవుని ఉద్దేశాలకు రుజుతే తప్పది. నీ ఆలోచనలు దేవుని ఉద్దేశాలుగా, దేవుని చిత్తాలుగా ఎన్నడూ రుద్దొద్దు. దేవుని ఉద్దేశాలుగా ఎన్నడూ రుద్దొద్దు. ఎందుకంటే నువ్వు ఆలోచించే ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచించే ఆలోచనలు వేరు. నీ చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు.